ఈ వీడియోలో మనం ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అన్న అంశం గురించి తెలుసుకోబోతున్నాం. సూక్ష్మజీవుల గురించి ఎందుకు చదవడమా అనేది ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మానవుని నిత్య జీవితంలో వాటి ప్రాముఖ్యత చాలా ఉంది. కొన్ని సూక్ష్మజీవులు మొక్కలలో వ్యాధులు కలుగజేసి పంటలను నాశనం చేస్తాయి. కిందటి పాఠంలో చదివినట్టు కొన్ని సూక్ష్మజీవులు నిల్వ చేసిన ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల మీద పెరిగి వాటిని తినటానికి వీలు కాకుండా చేస్తాయి. పై రెండింటి చర్యల వలన సూక్ష్మజీవులు ఆహార పదార్థాలకు నష్టం కలిగించి ఆహారం కొరత కలుగజేస్తాయి. మరికొన్ని సూక్ష్మజీవులు మానవులు, జంతువులలో ప్రాణాంతక వ్యాధులు కలుగజేసి ప్రాణ నష్టం కూడా కలిగిస్తాయి. అలా అని సూక్ష్మజీవులు అన్నీ మానవునికి అపాయకరమైనవి, ప్రమాదకరమైనవి కావు. కొన్ని సూక్ష్మజీవులు మానవునికి, జంతువులకు, మొక్కలకు చాలా సహాయకారులు. చనిపోయిన మొక్కల, జంతు కళేబరాల శరీరాలను విచ్ఛిన్నం చేసి వాటిలోని విలువైన పోషక పదార్థాలను నేలలోకి విడుదల చేస్తాయి. వీటిని ఇతర మొక్కలు, జంతువులు వాటి పెరుగుదల కొరకు తిరిగి ఉపయోగించుకుంటాయి. కొన్ని సూక్ష్మజీవులు సజీవ జంతువుల పేగులలో ఉంటాయి. ఉదాహరణకు చెదపురుగులు, పశువులు, గుర్రాలు, కుందేళ్ళు మొదలైన జంతువుల జీర్ణాశయంలో కొన్ని వేల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి మొక్కలలో ఉండే సెల్యులోజ్ పదార్థాన్ని జీర్ణం చేయటంలో సహాయపడతాయి. చూసారా, ఈ సూక్ష్మజీవులే లేకుంటే ఆ జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. ఆరోగ్యంగా ఉన్న మానవుని ప్రేగులలో కూడా అనేక వేల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమయ్యే విటమిన్లను తయారు చేసి అందిస్తాయి. చూశారా, కొన్ని సూక్ష్మజీవులు ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడతాయి. ఉదాహరణకు పెరుగు, మజ్జిగ, జున్ను తయారు చేయటంలో వీటి సహాయం అవసరం. అదే మాదిరిగా ఇడ్లీలు, దోశలు చేయటానికి అవసరమయ్యే పిండి పులియటానికి సూక్ష్మజీవుల సహాయం కావాలి. ఇటీవల పరిశ్రమలలో సూక్ష్మజీవుల ఉపయోగం ఎక్కువ అయ్యింది. ఆల్కహాల్ ఉత్పత్తికి సూక్ష్మజీవి నాశక ఔషధాలు, విటమిన్లు తయారు చేసే పరిశ్రమలలో సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. సూక్ష్మజీవులు మనకు నిత్య జీవితంలో ఏ విధంగా సహాయపడుతున్నాయో ఇప్పుడు కొన్ని పరిశీలనలు చేద్దాం. మొదటగా పెరుగు తయారీ. ఈ కార్యక్రమంలో పెరుగు తయారు చేయుటలో సూక్ష్మజీవులు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం. భారతదేశంలో చాలామంది పెరుగును ఉపయోగిస్తారు. నిరపాయకారములైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో పాలను పులియబెట్టగా తయారైన పదార్థం పెరుగు అని చెప్పవచ్చు. చూడండి, పాలను పెరుగుగా మారుస్తున్న బ్యాక్టీరియా ఏది లేదా సూక్ష్మజీవి ఏది అని బిట్టు వస్తే లాక్టిక్ యాసిడ్ అనేటటువంటి బ్యాక్టీరియా అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. చూసారా, పాలను పెరుగుగా మారుస్తున్నటువంటి సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు. ఏ రకమైన బ్యాక్టీరియా అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది బిట్టు. పెరుగుని చిలికి మజ్జిగగా కూడా ఉపయోగిస్తారు. దీనికి మంచి పోషక విలువ ఉంది. మన ఇళ్లలో పాలు మరిగించి చల్లార్చి దానిలో క్రితం రోజు నాటి మజ్జిగను కొంచెం కలుపుతారు. ఒక రాత్రి అంతా అలా ఉంచుతారు. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా జరిపే క్రియ వలన పెరుగు తయారు అవుతుంది. ఇవి పాలలోని ప్రోటీనులు, క్రొవ్వు పదార్థాలను దగ్గరగా చేర్చి పాలను పెరుగుగా మారుస్తాయి.
పెరుగును చిలికి వెన్న తీసిన తర్వాత మిగిలిన ద్రవం మజ్జిగ. సో ఈ విధంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది పాలను పెరుగుగా తయారు చేయటంలో ఉపయోగపడుతుంది. తర్వాత జున్ను తయారు చేయుటలో ఉపయోగపడుతున్న సూక్ష్మజీవులు ఏవి చూద్దాం. జున్ను కూడా పాల నుండి తయారైనటువంటి పదార్థం. ఇతర దేశాలలో జున్నును నిత్యం తినే ఆహారంలో ఒక భాగంగా ఉపయోగిస్తారు. మన దేశంలో కూడా ఈ మధ్యకాలంలో జున్నును ఆహారంలో ఒక భాగంగా ఉపయోగించడం ప్రారంభం అయింది. పాలకు సూక్ష్మజీవులను చేర్చి క్యాసిన్ అనే పాల ప్రోటీన్లను స్కందనము లేదా కోయాగ్యులేషన్ చేస్తారు. దీని ఫలితంగా పెరుగు లాంటి ఘన పదార్థం తయారవుతుంది. దీనిలో తేమను లేకుండా చేస్తారు. ఈ స్థితిలో దానిని కాటేజ్ జున్ను అని అంటారు, లేదా క్రీమ్ జున్ను అని కూడా అంటారు. ఇది తినవచ్చు. చూశారా, ఇక్కడ కేసిన్ అనే పాల ప్రోటీన్లను కోయాగ్యులేషన్ చేయటం వల్ల లేదా స్కందనము చేయటం వల్ల జున్నును కృత్రిమంగా తయారు చేస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కాటేజ్ జున్నును కొన్ని పద్ధతుల ద్వారా మార్చడానిని పరిపక్వత అని తెలుగులో అంటారు. దీనిని ఇంగ్లీష్లో క్యూరింగ్ అని అంటారు. ఈ జున్నులో మిగిలిన నీటిని కూడా తీసివేసి హాని కలుగజేయని బ్యాక్టీరియాలను కానీ శిలీంధ్రాలను కానీ కలుపుతారు. ఈ సూక్ష్మజీవులు ఈ జున్నును అనేక రకాలుగా ఉండే జున్నుగా మారుస్తాయి. జున్నులో సుమారు 300 రకాలు ఉన్నాయి. వివిధ రకాల పాలు అంటే ఆవు పాలు, గుర్రం పాలు, ఒంటె పాలు, మేకపాలు మొదలైనవి పరిపక్వతకు ఉపయోగించే వివిధ రకాల సూక్ష్మజీవులు ఉష్ణోగ్రత, పరిపక్వతకు ఉపయోగపడే కాల వ్యవధుల తేడాల వల్ల వివిధ రకాల జున్ను తయారు అవుతుంది. తయారైన జున్నును మైనపు కాగితాలలోనూ, ప్లాస్టిక్ సంచులలోనూ, డబ్బాలలోనూ, అల్యూమినియం మరియు కాగితపు రేకులలోనూ, గాజు సీసాలలోనూ నిల్వ చేస్తారు. చూసారా, ఇది. తర్వాత నత్రజని స్థాపనం. మొక్కల పెరుగుదల అభివృద్ధికి కావలసిన వాటిలో నత్రజని ఒక ముఖ్య మూలకము. మొక్కలు వాటికి కావలసిన నత్రజనిని నేల నుండి గ్రహిస్తాయి. నత్రజని నిజానికి పెద్ద మొత్తంలో స్వేచ్ఛయుత నత్రజనిగా వాతావరణంలో లభిస్తుంది. కానీ ఈ నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోలేవు. నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోవాలంటే అది నత్రితములుగాను, లేదా నైట్రేటు రూపంలో కానీ, లేదా అమ్మోనియా లవణాల రూపంలో కానీ ఉండాలి. ఇంకో మాటలు చెప్పాలంటే వాతావరణ నత్రజని లవణాలుగా మార్చబడాలి. ఇలా మార్పిడి చేసే పద్ధతిని నత్రీకరణము లేదా నత్రజని స్థాపనము అని అంటారు. సముద్రాలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు, నీలి ఆకుపచ్చ శైవలాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు వాతావరణంలోని నత్రజనిని నత్రితాలుగా, నైట్రేట్లుగాను మారుస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలు గాలిలో ఉండే నత్రజనిని మొక్కలకు అందచేయటంలో బాధ్యత వహిస్తాయి. నత్రజని స్థాపన బ్యాక్టీరియాలు కార్బనిక అణు నత్రజనిని అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు వంటి కార్బనిక నత్రజనిగా మారుస్తాయి. ఈ క్రియను నేలలో స్వేచ్ఛగా జీవించే అజటోబాక్టర్ బ్యాక్టీరియాల వలన జరపబడుతుంది. చూసారా, కొన్ని బ్యాక్టీరియాలు అంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలకు అందచేయటంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు బాధ్యత వహిస్తాయి. నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు కార్బనిక అణు నత్రజనిని అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు వంటి కార్బనిక నత్రజనిగా మారుస్తాయి. ఈ క్రియను
నేలలో స్వేచ్ఛగా జీవించేటటువంటి అజోటోబాక్టర్ బ్యాక్టీరియాల వలన జరపబడుతుంది. ఇదొక అంశం. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చిక్కుడు వంశానికి చెందిన చిక్కుడు, వేరుశనగ, బఠానీ, శనగ మొదలైన మొక్కల వేరులపై ఉండే బుడిపెలలో రైజోబియం లెగుమినోసారం అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. మరోసారి చూడండి. చిక్కుడు, వేరుశనగ, బఠానీ, శనగ మొదలైన మొక్కల వేరులపై ఉండే బుడిపెలలో రైజోబియం లెగుమినోసారం అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బుడిపెల కణాలలో బ్యాక్టీరియాలకు రక్షణ, ఆహారం లభిస్తాయి. దీనికి బదులుగా ఆ చిక్కుడు జాతి మొక్కకు నత్రజనిని నత్రిత రూపంలో ఈ బ్యాక్టీరియాలు అందిస్తాయి. మొక్కకు పెరుగుదల, జీవక్రియ సంబంధ చర్యలకు ఆహారాన్ని ప్రోటీన్ రూపంలో నిల్వ చేయటానికి నత్రితాలు అవసరం. బ్యాక్టీరియాలు మొక్కలు ఒకదానికొకటి లాభసాటిగా సహాయం చేసుకుంటున్నాయి. ఇటువంటి సహకార జీవితాన్ని సహజీవనం అంటారు. దీనిలోని భాగస్థులను సహజీవులు అని అంటారు. తర్వాత అంశము ఆల్కహాలు పానీయాలు. వివిధ రకాల ఈస్ట్ కణాలను ఉపయోగించి కిణ్వన ప్రక్రియ, దీనినే ఫెర్మెంటేషన్ అని కూడా అంటారు. ఈ కిణ్వన ప్రక్రియను ఏమంటారండి? ఫెర్మెంటేషన్ అని అంటారు. ఈ విధంగా వివిధ రకాల ఈస్ట్ కణాలను ఉపయోగించి కిణ్వన ప్రక్రియ సహాయంతో ఆల్కహాల్ పానీయాలు తయారు చేస్తారు. ఆల్కహాల్ తయారు చేయటానికి చక్కెర, బార్లీ, చక్కెర పరిశ్రమలు లభించే మొలాసిస్, మొక్కజొన్న పిండి, ద్రాక్షరసము, తాటికల్లు ఇటువంటి పదార్థాలని వాడుతారు. చూడండి, కిణ్వన ప్రక్రియ సహాయంతో ఆల్కహాల్ తయారు చేయనప్పుడు ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏవి అనే బిట్ అనేది రావచ్చు. ఆల్కహాల్ తయారీలో వేటిని ఉపయోగిస్తారు అని బిట్ అనేది రావచ్చు. ఆల్కహాల్ తయారీకి ఇక్కడ ఈస్ట్ కణాలను ఉపయోగిస్తారు ఒకటి. తర్వాత చక్కెరను ఉపయోగిస్తారు, బార్లీని ఉపయోగిస్తారు, చక్కెర పరిశ్రమలో లభించే మొలాసిస్ని ఉపయోగిస్తారు, మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తారు, అలాగే ద్రాక్ష రసమును ఉపయోగిస్తారు, తాటికల్లును ఉపయోగిస్తారు. వీటన్నిటిని కూడా ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కిణ్వన ప్రక్రియ అనేది ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు జరిపే ఒక రకమైనటువంటి శ్వాసక్రియ. చూడండి బిట్టు, ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు జరిపే ఒక రకమైనటువంటి శ్వాసక్రియను ఏమంటారండి? కిణ్వన క్రియ అని అంటారు. ఆక్సిజన్ లోపించినప్పుడు ఈస్ట్ కణాలు చక్కెరను శక్తి వనరులుగా ఉపయోగించి ఆ చక్కెరను ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వాయు పదార్థం అవుటచే అది ఆ ద్రావణ పదార్థం నుండి విడుదల అయ్యి గాలిలో కలిసిపోతుంది, ఆల్కహాల్ను మిగులుస్తుంది. పరిశ్రమలలో ఔషధములు తయారు చేయుటకు ఆల్కహాల్ను ద్రావణిగా ఉపయోగిస్తారు. మరో బిట్టండి చూడండి, పరిశ్రమలలో ఔషధములు తయారు చేయుటకు క్రింది వాటిలో దేనిని ఒక ద్రావణిగా ఉపయోగిస్తారు అని బిట్టు వస్తే ఆల్కహాల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బయో లేక జీవసేంద్రియ ఎరువులు, జీవసేంద్రియ ఎరువులు లేదా బయో ఎరువులు, వీటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. పంటల దిగుబడి అధికం చేయటానికి వ్యవసాయ రంగంలో ఎరువులు ఉపయోగిస్తారు. పంటల దిగుబడి అధికం చేయటానికి వ్యవసాయ రంగంలో ఎరువులు ఉపయోగిస్తారు. అవి కృత్రిమ ఎరువులు మరియు సహజ ఎరువులు. కృత్రిమ ఎరువులు కర్మాగారాలలో తయారు చేయబడే రసాయన పదార్థాలు. వీటిని పొలాలలో వేయటానికి రైతులకు సరఫరా చేస్తారు. సహజ ఎరువులు నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, చనిపోయిన మొక్కలు, జంతువులపై జరిపే చర్య వలన ఉత్పత్తి అవుతాయి. ఈ సూక్ష్మజీవులు చనిపోయిన కళేబరాల మీద చర్యలు జరిపి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి కొంతకాలానికి సాధారణ
రసాయన అకర్బనిక పదార్థాలుగా మారుతాయి. ఇవి సహజంగా లభ్యమయ్యే జీవ పదార్థాల నుంచి తయారు అవటం వలన వీటిని బయో లేక జీవ ఎరువులు అని చెప్పి అంటారు. సజీవ ఎరువుల తయారీకి రైతులు గోతులు తవ్వుతారు. వాటిని చిరుకొమ్మలు, ఆకులు, పశువుల పేడ, ఎండుగడ్డితో నింపుతారు. ఆ గోతి పొరల మాదిరిగా మట్టిని పరుస్తారు. తేమగా ఉండేటట్టు నీటిని జల్లి కొన్ని రోజులు అలా ఉంచుతారు. ఈలోగా వాటిలో ఉండే సూక్ష్మజీవులు ఆ మొక్కల భాగాలను విచ్ఛిన్నపరిచి మెన్యూర్గా మారుస్తాయి లేదా ఎరువుగా మారుస్తాయి. గోతులలోని చీకిన పదార్థాన్ని పైకి తీసి పొలాలలో ఎరువుగా ఉపయోగిస్తారు. జంతు విసర్జిత పదార్థాలను సూక్ష్మజీవులు సాధారణ రసాయన పదార్థాలుగా మారుస్తాయి. వీటిని వ్యవసాయంలో ఎరువులుగా ఉపయోగిస్తారు. ఈ విధంగా మార్చే ప్రక్రియలో కొన్ని మండే వాయువులు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ వాయువును సేకరించి వంట గ్యాసుగాను, వీధి దీపాలు వెలిగించుటకు గాను ఉపయోగిస్తారు. ఈ వాయువును బయోగ్యాస్ అని అంటారు. పట్టణాల నుంచి సేకరించిన మురుగు వ్యర్థ పదార్థాలను బయో ఎరువులుగా మార్చడానికి సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నారు. తర్వాత సూక్ష్మజీవి నాశకములను యాంటీబయాటిక్స్ అని అంటారు. ఈ యాంటీబయాటిక్స్ సజీవ ప్రాణుల చేత ఉత్పత్తి చేయబడే రసాయన పదార్థాలు. వీటికి ఇతర సూక్ష్మజీవులను చంపగల శక్తి ఉంటుంది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుండి ఉత్పత్తి అయ్యే పెన్సిలిన్ అనే సూక్ష్మజీవి నాశకమును కనుగొన్నాడు. చూడండి, బిట్టండి. పెన్సిలిన్ అనే ఔషధాన్ని కనిపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్ ఔషధం. ఇదొక బిట్టు. చూడండి, యాంటీబయాటిక్స్ అనేవి సజీవ ప్రాణుల చేత ఉత్పత్తి చేయబడేటటువంటి రసాయన పదార్థాలు. ఇదొక బిట్ అండి. వీటిని ఇతర సూక్ష్మజీవులను చంపగల శక్తి ఉంటుంది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రము నుండి ఉత్పత్తి అయ్యే పెన్సిలిన్ అనే సూక్ష్మజీవి నాశకమును కనుగొన్నాడు. ఇదొక బిట్టు. దీనికి బ్యాక్టీరియాలను చంపగల శక్తి ఉంది. కొన్ని బ్యాక్టీరియాలు వ్యాధికారక సూక్ష్మజీవులను చంపగల సూక్ష్మజీవి నాశకములను ఉత్పత్తి చేస్తాయి. మన అందరికీ తెలిసిన కొన్ని యాంటీబయాటిక్స్ పేర్లు స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్. ఇవి యాంటీబయాటిక్స్ మెడిసిన్స్కి ఉదాహరణ. మనందరికీ తెలిసిన కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వండి. స్ట్రెప్టోమైసిన్ మనకు తెలుసును, క్లోరోమైసిన్ తెలుసును, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్. ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ మెడిసిన్స్, గుర్తుపెట్టుకోండి. ఇదొక బిట్టు. ఇవి జంతు వృక్ష సంబంధిత వివిధ వ్యాధులను, మానవ సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇవి ఈ పాఠంలోని ప్రధాన అంశాలు. ఇప్పుడు ఇందులో ముఖ్య అంశాలు కొన్ని చూద్దాం. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరుగు, జున్ను తయారు చేయడంలో మానవులకు సహాయం చేస్తాయి. తర్వాత అంశం, వాతావరణంలో స్వేచ్ఛగా లభించే నత్రజని నుండి నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు, నత్రితాలు, నైట్రేట్లు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉత్పత్తిలో సహకరిస్తున్నాయి. వాతావరణంలో ఉండే నత్రజనిని నీలి ఆకుపచ్చ శైవలలో కూడా నత్రజని స్థాపకాలుగా పనిచేస్తాయి. తర్వాత పాయింట్, చిక్కుడు వంశపు మొక్కల వేళ్ళ బుడిపిలలో రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం గడుపుతాయి. బిట్టు మరోసారి, చిక్కుడు వంశపు మొక్కల వేళ్ళ బుడిపిలలో సహజీవనం గడిపే బ్యాక్టీరియా రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా. ఆల్కహాల్ పానీయాల తయారీలో ఈస్ట్ కణాలు సహాయపడతాయి. జంతువుల, మొక్కల మృతదేహాలను, విసర్జిత పదార్థాలను సూక్ష్మజీవులు ఎరువులుగా మారుస్తాయి. వీటిని బయో ఎరువులు లేదా జీవ ఎరువులు అని అంటారు. ప్రాణరక్షణ చేసే యాంటీబయాటిక్స్ ఒక రకపు సూక్ష్మజీవుల వలన తయారు అవుతున్నాయి. ఇవి ఈ పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు. అలాగే ఇప్పుడు అపాయకరమైన సూక్ష్మజీవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. వివిధ రంగాలలో సూక్ష్మజీవులు మానవునికి ఎంత ఉపయోగమో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. కానీ
కొన్ని సూక్ష్మజీవులు ఉపకారులు కావు. కొన్ని సూక్ష్మజీవులు మొక్కలకు, జంతువులకు, మానవులకు వ్యాధులను కలుగజేస్తాయి. వాటి పరిస్థితులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యాధి శాస్త్రం అని అంటారు. వ్యాధిని కలుగజేసే జీవులను వ్యాధి జనకములు అని అంటారు. వ్యాధిని కలుగజేసే జీవులను సైంటిఫిక్ భాషలో వ్యాధి జనకములు అని అంటారు. బ్యాక్టీరియాలలో, వైరస్లు మరియు శిలీంధ్రాలు, ప్రోటోజోవన్ సముదాయాలలో ఈ వ్యాధి జనక జీవులు ఉంటాయి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాధి సంక్రమించటాన్ని వ్యాధి వ్యాప్తి అని అంటారు. వ్యాధితో ఉన్న వానిని ప్రత్యక్షంగా తాకటం వలన వ్యాధిజనక జీవుల వ్యాప్తి జరగవచ్చు. కొన్ని సమయాలలో రోగి నుండి మరో ఆరోగ్యవంతునికి ఈ వ్యాధి జనకములు కీటకముల ద్వారా వ్యాప్తి జరగవచ్చు. ఇలా వ్యాప్తి చేసే వ్యాధి కారకములను వాహకములు అని అంటారు. కొన్ని జంతువులు వ్యాధి జనకాలను చాలా కాలం మోసుకొని పోతున్నప్పటికీ అవి వ్యాధి జనకముల ప్రభావములకు లోను కావు. ఇటువంటి జంతువులను ఆశ్రయములు లేదా రిజర్వాయర్లు అని అంటారు. ఇటువంటి వాహకాలు, ఆశ్రయాలను గురించిన అధ్యయనం వలన శాస్త్రజ్ఞులు వ్యాధులను నిరోధించే విధానాలు, వేగంగా వ్యాపించకుండా అరికట్టే పద్ధతులను సూచించగలుగుతారు. శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు కావటం, శక్తితో కూడిన ఔషధాలు కనిపెట్టడం, పరిసరాల పరిశుభ్రతలు వ్యాధిజనక సూక్ష్మజీవులు కలిగించే నష్టాన్ని చాలా వరకు రాకుండా చేయటానికి, తగ్గించడానికి దోహదపడతాయి. వ్యాధిజనక జీవుల ప్రభావం మొక్కలు, జంతువులు, మానవునిపై ఉంటుంది. మొక్కల వ్యాధుల అధ్యయనమును ఫైటోపెథాలజీ అని అంటారు. ప్రశ్న మరోసారి బిట్ అండి, ఇది నోట్ చేసుకోండి. మొక్కల యొక్క వ్యాధుల అధ్యయనము, మొక్కలకు వచ్చేటటువంటి వ్యాధుల అధ్యయనమును ఏమంటారు? ఫైటోపెథాలజీ అని అంటారు. దీని తెలుగులో వృక్ష వ్యాధి శాస్త్రము అని అంటారు. అలా కాకుండా వృక్ష వ్యాధి శాస్త్రం అని కాకుండా ఫైటోపెథాలజీ అనే ఆప్షన్లో ఇస్తాడు. ఫైటోపెథాలజీ అని మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క వ్యాధిలో కొన్ని లక్షణాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక జీవి కనబరిచే ఆ లక్షణాలను బట్టి వ్యాధి పోల్చుకోవచ్చు. ఇప్పుడు మొక్కల వ్యాధులు, వివిధ రకాల మొక్కలు, వాటి వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాధిజనక సూక్ష్మజీవులు ఇంచుమించు అన్ని మొక్కలలోనూ వ్యాధిని కలుగజేస్తాయి. వరి, గోధుమ, చెరుకు, వేరుశనగ మొక్కల్లో కలిగే వ్యాధులను కొన్నింటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. భారతదేశంలో వరి ఒక ముఖ్యమైన పంట. విత్తనాలు నాటినది మొదలు పంట కోతకు వచ్చే వరకు వ్యాధికారక జీవులైన బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాల వలన వ్యాధులు కలగటానికి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఎండు తెగులు గురించి తెలుసుకుందాం. ఎండు తెగులు, దీన్నే వరి బ్లైట్ తెగులు అని కూడా అంటారు. ఎండు తెగులు లేదా వరి బ్లైట్ తెగులు అంటే అర్థం ఏమిటి చూద్దాం. ఒక రకం బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి కలుగుతుంది. అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాల్లో ఈ వ్యాధి ముఖ్యంగా కనిపిస్తుంది. చూడండి, ఈ బిట్టు ఎలా రావచ్చు అంటే, ఎండు తెగులు అన్న వ్యాధి ముఖ్యంగా ఏ పంటకు సోకుతుంది అనే బిట్టు ఇచ్చి క్రింది ఆప్షన్లలో ఈ వరి పంటకు అని ఉంటే మనం వరి పంట సరైన జవాబుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎండు తెగులు అనే వ్యాధి ఏ పంటకు సోకుతుందండి? వరి పంటకు సోకుతుంది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇది ఒక బిట్టు, నోట్ దిస్ పాయింట్. ఎండు తెగులు లేదా వరి బ్లైట్ తెగులు అనేది వరి పంటకు వస్తుంది. తర్వాత జూలై నుంచి అక్టోబర్ మాసాల మధ్య మొక్కలకు ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన ఆకులలో పొడవైన పసుపు లేక గడ్డి రంగు గీతలు ఉంటాయి. ఆకు అంచుల వద్ద ఈ గీతలు వంకరగా ఉంటాయి. వ్యాధి సోకిన ఆకు కొన నుంచి కింది వైపుకు ఎండిపోతుంది. వ్యాధి తీవ్రతలో వరి పంట కాలిన మాదిరిగా కనబడుతుంది. వ్యాధికి గురి అయిన ఆకుల నుంచి ఆరోగ్యమైన ఆకులకు బ్యాక్టీరియాలు నీటి బిందువుల ద్వారా కానీ, ఆరోగ్యమైన ఆకు ప్రత్యక్షంగా వ్యాధి సోకిన ఆకును తాకటం వలన కానీ వ్యాపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం విత్తనాల మీద కూడా ఉంటుంది. ఎటువంటి వ్యాధి సోకిన విత్తనాలు నాటినప్పుడు ఆ వ్యాధి ఆ తర్వాత పంటలో కనిపిస్తుంది. విత్తనాలు పొలంలో నాటే ముందు వ్యాధి సోకిన వాటిని రసాయనాలు లేదా
వేడి నీటితో శుద్ధి చేయాలి. వ్యాధి నిరోధక వరి వంగడాలను లేక తెగులు తట్టుకునే రకాలను నాటడం ఉత్తమం. తర్వాత అగ్గి తెగులు బిట్ ఇక్కడ వస్తుందండి. అగ్గి తెగులు ఈ వ్యాధి ప్రధానంగా ఏ పంటలో కనిపిస్తుంది అనే బిట్టు వస్తే దీనికి జవాబు గుర్తించాలంటే ఇప్పుడు వీటిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి అగ్గి తెగులు అనేటువంటి వ్యాధి, ఈ వ్యాధిని కలుగు చేసేటటువంటి సూక్ష్మజీవి శిలీంధ్రం అనే సూక్ష్మజీవి వల్ల అగ్గి తెగులు అనే వ్యాధి వస్తుంది. ఇది ఈ వ్యాధి లక్షణాలు ఆకులపై ఎక్కువగా కనిపిస్తాయి. పత్రాల వరలలో, కాండపు భాగాలు, గింజలలో కూడా వ్యాధి సంక్రమణ ఉంటుంది. కాండం, ఆకులు శిలీంధ్రపు తెల్లటి బూజులు కప్పబడి ఉంటాయి. వ్యాధి సోకిన భాగంలోని కణాలు మరణిస్తాయి. అలా మరణించిన కణాలు గోధుమ వర్ణంగా మారుతాయి. వ్యాధి సోకిన ఆకుల మీద అండాకారపు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చల మధ్యలో లేత పసుపు వర్ణంతో ఉండి దాని చుట్టూ గోధుమ రంగు అంచు ఉంటుంది. ముందుగా ఆకులకు వ్యాధి సంక్రమిస్తే అవి రాలిపోతాయి. గింజల కింది భాగంలో వ్యాధి సోకితే గింజలు రాలిపోతాయి. మొత్తానికి గింజ దిగుబడి నష్టం కలుగుతుంది. ఈ శిలీంధ్రం కొనిడియా అనే స్పోర్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గాలి వలన వ్యాప్తి చెంది లేత మొక్కలలో వ్యాధి కలుగు చేస్తాయి. పొలాలను పరిశుభ్రంగా ఉంచడం, విత్తన శుద్ధి చేయటం, శిలీంద్రనాశక రసాయనాలను పిచికారీ చేయటం, వ్యాధి తట్టుకునే వంగడాలను వాడుట ద్వారా ఈ అగ్గి తెగులు రోగాన్ని నియంత్రించవచ్చు. ఈ అగ్గి తెగులు అనేటువంటి ఈ వ్యాధి కూడా వరి పంటలో మనం చూడవచ్చు. అగ్గి తెగులు అనే వ్యాధి ప్రధానంగా ఏ పంటలో కనిపిస్తుందండి? వరి పంటలో కనిపిస్తుంది. తర్వాత చూడండి కుంకుమ తెగులు. ఈ కుంకుమ తెగులు అనే వ్యాధి ఏ పంటలో మనకి కనిపిస్తుంది అనే బిట్టు రావచ్చు. ఇక్కడ పోటీ పరీక్షలలో కుంకుమ తెగులు అన్న వ్యాధి ప్రధానంగా ఏ పంటలో మనకి కనిపిస్తుంది అని బిట్టు వస్తే గోధుమ పంటలో కుంకుమ తెగులు అనే వ్యాధి మనకి కనిపిస్తుంది. దీన్ని అంటే ఈ కుంకుమ తెగులు అనేది శిలీంధ్రాల వల్ల గోధుమ పంటకు వస్తుంది. గోధుమ రంగు కానీ తుప్పు రంగు మచ్చలు ఆకు మీద, కాండం మీద ఏర్పడతాయి. ఈ వ్యాధి వలన ఆకులు తొందరగా రాలిపోయి గింజ దిగుబడి తగ్గుతుంది. కుంకుమ తెగులుకు తట్టుకునే గోధుమ వంగడములను వాడి ఈ తెగులును ఆపవచ్చు. తర్వాత చూడండి ఎర్రకుళ్ళు తెగులు. ఈ ఎర్రకుళ్ళు తెగులు అనేది ఏ పంటలో మనం చూడవచ్చు అనే బిట్టు వస్తే చెరుకు పంటలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. చెరుకు పంటకు ఎర్రకుళ్ళు తెగులు అనేటటువంటి ఈ వ్యాధి సోకుతుంది. ఇది ఒక బిట్ అండి. ఎర్రకుళ్ళు తెగులు ప్రధానంగా కనిపించే పంట ఏది అంటే చెరుకు. ఈ వ్యాధి ఆకులలో ఎక్కువగా కనిపిస్తుంది. చెరుకు గడ లోపలి భాగం ఎర్రగా మారుతుంది. వ్యాధి సోకిన మొక్కలను పొలంలో పెరగనీయకూడదు. అటువంటి మొక్కలను ఆ తర్వాత పంట వరకు పొలంలో ఉపయోగించరాదు. ఈ వ్యాధి సోకిన చెరుకు మొక్కను పొలాలకి దూరంగా తీసుకుని పోయి కాల్చివేయాలి. ఈ శిలీంధ్రపు వ్యాధి సోకకుండా ఈ తెగులు తట్టుకునే వంగడాలను ఉపయోగించాలి. ఇది కూడా ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఎర్రకులు తెగులు అనే వ్యాధి కూడా చెరుకు పంటకు శిలీంధ్రాల వల్ల వస్తుంది. తర్వాత చూడండి తిక్కా తెగులు. తిక్కా తెగులు అన్నది ఏ పంటలో మనకి కనిపిస్తుంది? తిక్కా తెగులు అనేది ఏ పంటకు వస్తుంది అని బిట్టు వస్తే వేరుశనగ పంటలో సామాన్యంగా వచ్చే రోగము ఈ తిక్కా తెగులు. ఆకుమచ్చ తెగులు, దీన్నే ఆకుమచ్చ తెగులు అని కూడా అంటారు. తిక్కా తెగులనే ఆకుమచ్చ తెగులు అని కూడా అంటారు. వ్యాధి సోకిన వాటిలో ఆకు మీద గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. శిలీంధ్రంలో ఉండే కొనీడియం నేలలో ఉన్నప్పుడు లేక కాయ గుడ్లలో ఉండే కొనీడియా వ్యాధి సంక్రమణకు కారణం అవుతుంది. శిలీంధ్ర నాశకములు ఈ వ్యాధిని నియంత్రిస్తాయి. అయితే ఈ పాఠంలోని ముఖ్యాంశాలు చూడండి. రోగ పరిస్థితులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యాధి శాస్త్రం అంటారు. వ్యాధిని కలుగు చేసే జీవులను వ్యాధి జనకములు అంటారు. వ్యాధి జనకములు బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లలో నివసిస్తాయి. మొక్కల వ్యాధుల అధ్యయనాన్ని వృక్ష వ్యాధి శాస్త్రము అంటారు. వరి బ్లైట్ వ్యాధిలో పొలము కాలిన పంట వలె కనిపిస్తుంది. పొలము కాలిన పంట వలె ఏ వ్యాధులు కనిపిస్తుంది అని బిట్టు వస్తే వరి బ్లైట్ వ్యాధిలో. తర్వాత
వరిలో అగ్గి తెగులు, గోధుమలో కుంకుమ తెగులు, చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, శిలీంధ్రాల వలన కలుగుతాయి. వేరుశనగలో వచ్చే తిక్క వ్యాధిలో ఆకు మీద గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఈ పాఠంలోని ముఖ్య అంశాలు. సరే, మరో కొత్త అంశంతో మరో వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్తే.